ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో మోనికా టాక్స్. ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సెయింట్ నిక్లస్ డే. ఇవాళ అయితే సెయింట్ నిక్లస్ డే కదా, మా పిల్లలు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారనమాట. నిన్నంతా వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ అయ్యాయి. సో అంటే 5th రోజు నైట్ సెయింట్ నిక్లస్ వచ్చేసి చాక్లెట్స్ అవి పెడతారనమాట. సో అందుకనేసి నేనైతే షూస్ కడిగి పెట్టాను మా పిల్లలు, వాళ్ళు బయట పెట్టుకున్నారు. సో అసలు ఏమైనా చాక్లెట్స్ పెట్టారా ఇంతకి లేదా అనేసి చూద్దాం. ఇప్పుడు టైం అయితే 6:30 అయింది, మా పిల్లలు అయితే పడుకున్నారు. చూద్దామా, చేసేయండి. చలి మాత్రం విపరీతంగా ఉంది. వావ్, సో మెనీ గిఫ్ట్స్. చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. వామ్మో, చాలా గిఫ్ట్స్ ఉన్నాయి షూస్ లో అయితే. ఇక మా పిల్లల్ని అయితే లేపుతాను నేను. లెట్స్ గో. సో 5th రోజు నైట్ నేనైతే షూస్ వాష్ చేసి పెట్టాను, మా పిల్లలు అయితే బయట పెట్టుకుంటున్నారనమాట. యాక్చువల్గా సెయింట్ నికోలస్ డే స్టోరీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ December 6th రోజు వస్తుంది అనమాట. సో ఇదైతే ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. తన్మయి, వేకప్ వేకప్. వావ్, వేకప్. చూద్దామా బయట తాత ఏం పెట్టిండో. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. సో సెయింట్ నిక్లస్ టర్కీ ప్రాంతంలో నివసించిన క్రిస్టియన్ బిషప్. ఆయన ధనవంతుడైన కుటుంబంలో జన్మించాడు, కానీ చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడు. తన సంపదలను పేదలకు, అనాథలకు, బాధపడుతున్న వారికి సహాయం చేయడంలో ఉపయోగించాడు. ఒకప్పుడు 3 పేద అమ్మాయిలకు పెళ్లి చేయడానికి తల్లిదండ్రులకు డబ్బులు లేకపోవడంతో వాళ్ళు చాలా బాధపడుతున్నారంట. ఈ విషయం తెలుసుకున్న సెయింట్ నికోలస్ రాత్రి వేళ వారి ఇంట్లోని చిమ్నీ గుండా బంగారు నాణాలను విసిరాడంట. సో ఆ బంగారాన్ని అమ్మాయిల తండ్రి ఉపయోగించి వారికి పెళ్లి చేయగలిగాడు. సో అందుకనేసి ఈ సంఘటన కారణంగా సెయింట్ నికోలస్ పేరు విందు ఇచ్చే వ్యక్తిగా ప్రసిద్ధి పొందిందంట. దీన్ని బట్టి పిల్లలకు బహుమతులు ఇవ్వడం అనేది సాంప్రదాయంగా పుట్టిందంట. ఏమేమి ఉన్నాయి తల్లి, ఓపెన్ చేయండి. నీ షూస్ ఓపెన్ చేయడానికి, నీ షూస్ ఓపెన్ చేయ కదా, నీ షూస్ ఓపెన్ చేయి. ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయి. లింక్ చాక్లెట్స్ నీకు అది అలా రాదు, ఇది తీయాలి నీకు, ఇది తీయాలి. ఇంకేమేమి ఉన్నాయి ఓపెన్ చేయాలి. ఇది చూపించండి. ఎవరు పెట్టిండ్రు తన్వి? శాంటా తాతనా? తాతనా? ఓపెన్ ఓపెన్ అన్ని తీతన్వి. షూస్ లో ఏమేమి ఉన్నాయి ఓపెన్ చేయి కదా. ఇందులో ఏముంది చూడు. ఓపెన్ చేయ రావట్లేదా? ఓపెన్ చేయ రావట్లేదా? పెన్ను కూడా పెట్టిండ్రా? తినవా? ఆర్ యూ హ్యాపీ తన్వి? తన్వి, ఆర్ యూ హ్యాపీ? వావ్, సూపర్. పెన్నా? నైస్. లాంగ్ మనకి మెల్లిగా. ఇంకొక పెన్నా? నైస్. వాట్ ఈస్ ఇట్ అని? వావ్, ఎగ్గా? సూపర్. ఎగ్, యా, నైస్. ఇంకేమున్నాయి చూడు. అంతేనా? ఏంటది? ఓ, అది కూడా మిల్క్ చాక్లెట్. ఇంకేమున్నాయి? అంతేనా? ఎగ్ నీకున్నా చూడు, లేదా? నో ఎగ్. వావ్, అనికేత్కి ఏం పెన్స్ వచ్చినాయి? ఏం పెట్టిండ్రు వాళ్ళు? తాత ఏం పెట్టాడు? ఓ, అనికేత్కి ఈ పెన్సా? అనికేత్కి ఇచ్చేసావు ఎగ్. ఇప్పుడు తింటదా ఇంత మార్నింగ్? తన్మయ్ 6:30కి చాక్లెట్స్ తినొద్దు. ఓ నైస్.
నో ఈట్. బెల్ వచ్చిందా నీకు దీనికి? నైస్ సౌండ్. వావ్, షేక్ ఇట్. నైస్. ఓ ఇంత మార్నింగ్ తినొద్దు. ఈ తాతనే వచ్చి ఇవన్నీ చాక్లెట్స్ పెట్టాడు షూస్ లో. సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ప్రస్తుతం సెయింట్ నికోలస్ డే సందర్భంగా పిల్లలకు బహుమతులు, చాక్లెట్స్, స్వీట్స్ అందించడం ఒక సాంప్రదాయంగా మారిందంట. పిల్లలు తమ బూట్లను బయట ఉంచి సెయింట్ నికోలస్ నుంచి బహుమతులను ఆశిస్తారు. సో సెయింట్ నికోలస్ డే ఈ కథ ద్వారా ఇతరులను సంతోషపరచడంలో సంతోషం పొందడం, సహాయం చేయడం వంటి విలువలను మనం తెలుసుకోవచ్చు. మేము నీ చాక్లెట్స్ కదా. మంచిగా పెట్టుతున్నాయి. షోమి తన్మయ్ మంచిగా చూపించు. మంచిగా చూపించు కదా. నైస్. అదికే షోమి ఇద్దరు చూపించండి. తన్మయ్ ఇద్దరు చూపించండి. ఇది తాతని చూపించండి. వావ్, ఇట్లా అక్కలాగా చూపించు కదా. అట్లా చూపించడానికి షోమి. ఇప్పుడే తినొద్దు. మా తన్మయ్య అనికేతైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు అసలు. ఇంకేం కావాలి చెప్పండి, పిల్లలకి ఆ చిన్న చిన్న ఆనందాలే కొండంత ఆనందంగా ఫీల్ అవుతారు కదా. సో ఇప్పుడైతే స్కూల్కి రెడీ అయ్యారు, ఇంకా డ్రాప్ చేసి వస్తాను. ఇక్కడ స్కూల్స్లో గిఫ్ట్స్ ఇస్తారనమాట పిల్లలకి. సో ఇవాళ మా పిల్లలకైతే గిఫ్ట్స్ ఇచ్చారు, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ జర్మనీలో మోనికా టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్.